ఆర్యవైశ్య టీవీ 24/7 కు స్వాగతం. శ్రీ వాసవి మాత సేవా సమితి అధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాసవిమాత ఆత్మార్పణ రోజు సందర్భంగా కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అసోసియేషన్ భవనం నందు అభిషేకాలు మరియు కుంకుమార్చనలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవిమాత సేవా సమితి కార్యవర్గం మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్జీ, చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధీరజ్ రెడ్డి, కొత్తపేట బీజేపీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానందు గుప్తా గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, మంచుకొండ సురేందర్ గారు, మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా గారు, మొరిశెట్టి సంతోష్ గుప్తా, తెలంగాణ ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ గుప్తా గారు, వివిధ రంగముల ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు ఈ కార్యక్రమములో 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता जय जय माता, वासवी माता जय जय माता, वासवी माता जय जय माता, जय बोलो वासवी माता की जय, जय बोलो वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, जय जय माता, वासवी माता जय जय माता, वासवी కన్యకాంబవే కనకలక్ష్మివే వైశ్యదేవతవే ఆర్యవైశ్యదేవతవే కన్యకాంబవే కనకలక్ష్మివే వైశ్యదేవతవే ఆర్యవైశ్యదేవతవే శ్రీలక్ష్మీదేవతమ్మా కన్యకాంబవే కనకలక్ష్మివే వైశ్యదేవతవే ఆర్య వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆత్మార్పణ కార్యక్రమాలు వైశ్య సమాజం ఆధ్వర్యంలో జరగడం చాలా అభినందనీయ. ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో వైశ్య సమాజం మొదటి నుంచి కూడా చాలా ముందున్నది. అనేక రకాల యజ్ఞాలు, పూజలు ఇటువంటి విషయాలే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఈ సమాజం చాలా ముందున్నది. దాదాపు నెలకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజం దగ్గరకు వచ్చి అన్ని రకాల అభివృద్ధి చెందడానికి తగిన ఐక్యతా స్ఫూర్తిని ఈ కార్యక్రమాల ద్వారా వైశ్య సముదాయం తీసుకురావడం చాలా అభినందనీయ అంశం. ఈరోజు వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ అనేక రకాల విషయాల్లో సమాజానికి చాలా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నటువంటి సమాజము ఆవిష్కరించాలి. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా నా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా అందరూ కూడా నా హృదయపూర్వక మన యొక్క ఆర్యవైశ్య అందరం కూడా ఈ యొక్క సమాజంలో ఒక భాగంగా అభివృద్ధి చెందుతున్నాం. ఏదైతే మనం ఎట్లయితే అభివృద్ధి చెందుతున్నామో మన అభివృద్ధి ఫలాలను కూడా మన సమాజంలో ఇతరులు కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో కూడా ఎక్కడ గుడి కార్యక్రమం జరిగినా, ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా సమాజ సేవకు మన అందరం కూడా ఎక్కువ కూడా ముందుండి ఈ యొక్క సమాజంలో మనము ఒక భాగంగా మనం ముందుకు. ఈ సందర్భంగా ఎక్కడ కూడా ఏ బస్సులో కూడా ఎవరన్నా ఆపద సాపగా ఉన్నదా అంటే అన్న అంటే నేను ఉన్నా అనే కులం మన ఆర్యవైశ్య కులం కాబట్టి మనం ఆర్యవైశ్యులు అందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భావనతో దేశ భవిష్యత్తు, దేశ భద్రత, దేశ సామాజిక అంశంలో ముడిపడి ఉన్నాం. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. ఈనాడు అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినం సందర్భంగా వాసవి సేవా సమితి తరఫున మన దాని అధ్యక్షులైన కోటేశ్వరరావు గారికి, మరియు కొత్తపేట అధ్యక్షులైన మన వాసు గారికి, మరియు సురేందర్ గారికి, వివిధ సంస్థల మెంబర్లకు, పూజా కార్యక్రమంలో పాల్గొన్న సోదరి మనులకు అందరికి కూడా ఈనాటి
సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మనము ఎన్నో చేయాలని, తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. రామకోటేశ్వరరావు గారు ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు, ఇప్పుడు కూడా నిర్వహించి మున్ముందు కూడా నిర్వహించాలని కోరుతున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. జై వాసవి. శ్రీ ఆర్య వైశ్య కులదేవుని వంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈరోజు ఆర్య వైశ్య సేవా సమితి రామకోటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇది చూస్తే పబ్లిక్ వాతావరణం చూస్తే పెద్ద ఎత్తున జనాభా కూడా మన ఆర్య వైశ్యులు కలిగి వచ్చారు. మరి ఇది ఎలక్షన్ వాతావరణం లాగా అనిపిస్తుంది. మరి వీటికి ముఖ్య అతిథిగా మన ఏకైక మన పెళ్లిది తండ్రిది అనేటువంటి ఎమ్మెల్సీ బుగ్గారావు గారు ముఖ్య అతిథి. శుభ శుక్రవారం జననము శుభలక్ష్మి వీణీవమ్మ, భృగువారం జన్మించిన భాగ్యలక్ష్మి శుభ శుక్రవారం జననము శుభలక్ష్మి వీణీవమ్మ, భృగువారం జన్మించిన భాగ్యలక్ష్మి విమాకమ్మ, పుట్టితివమ్మ మా జనని మా కోస కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ శ్రీ చిలక ఉపేంద్రెడ్డి గారి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదములు. జై వాసవి, జై జై వాసవి. వాసవి అద్భుతంగా అమ్మవారి కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈ రామకోటేశ్వర బృందానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు, వచ్చేసారి కూడా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా చేసుకుంటూ మాకు కూడా అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఏదని వాసవి మాతకి జై. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. వాసవి మాత ఆత్మ దినోత్సవం సందర్భంగా వచ్చిన మహిళలందరికీ, పురుషులందరికీ నమస్కారం. రాజు ఆమె మోయించి కామవంచ తీర్చుకోవడానికి ఆమెను అడిగినందుకు ఆ తల్లి పనిష్మెంట్ గా ఆయనకి శిక్ష వేసింది. దాని వల్ల ఆ తప్పును తప్పుకోవడానికి ఆ తల్లి అగ్ని ఉండలతో అనంటే తనతో పాటు 102 గోత్రాల వాళ్ళు కూడా ఆమెతో పాటు ఆత్మత్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. అట్లా సిద్ధమైన వాళ్ళకి ఆ గోత్ర తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులందరికీ కూడా ఆ తల్లి మోక్షాన్ని ప్రసాదించింది ఈ రోజు. అందుకే ఈ దినాన్ని మన వైశ్యులందరూ ప్రభుత్వంగా ఒక పండుగలాగా చేసుకుంటాం. గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి ఒక పండుగలాగా డిక్లేర్ చేసి మనకు హాలిడే డిక్లేర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అంతేకాకుండా వైశ్యులు అంటే త్యాగానికైనా దానానికైనా మన వైశ్యులే ప్రముఖంగా ఉంటారు. ప్రపంచంలో ఒక గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా మన వైశ్యులే చెయ్యబడితేనే అది పైకి లేస్తుంది. మన వాళ్ళు దాతలుగా ఉంటారు కొన్ని గుళ్ళల్లోకి, తర్వాత బడులలో పిల్లలకి చదువులేని పిల్లలకి దాన ధర్మాలు ఇవ్వడం కానీ దేనికైనా కూడా మన వైశ్యులే ముందుంటారు. చదువు తెప్పించడానికైనా దేనికైనా కూడా మన వైశ్యులు ప్రముఖంగా సహాయం చేస్తారు.
ఒక ఊర్లో ఒక కోమట్ల షాప్ ఉన్నది అంటే ఆ ఊరంతా బాగుపడుతుంది. వ్యాపారం చేయాలంటే మన వయసు తర్వాత అది మనం జీవితంలో ఉంది. అమ్మవారు మనకు అందించిన వరం. మనం 10 మందికి సమాజ సేవ చేస్తాము, మనం 10 మంది మేలు కోరుకుంటాము వయసులము. ఇప్పుడు అందరూ పిల్లలు కూడా పైకి వచ్చి సేవా రంగాలలో ప్రముఖంగా పాల్గొంటున్నారు. ఇది మనకి వరం అనుకోవాలి, అమ్మవారు ఇచ్చిన వరం అనుకోవాలి. మన వయసులందరూ ఇలాగే కలిసికట్టుగా ఉండి ఈ పండుగలు ఇలానే జరుపుకుంటూ అందరూ ఒకే చోట కలిసి గ్యాదర్ అయ్యి మంచిగా అమ్మవారిని స్మరించుకొని ఆమె ఆశీస్సులు పొందాలని 102 గోత్రాల వాళ్ళు కూడా వాళ్ళ పుత్ర పౌత్రాలతోని కొడుకు కోడలతోని పాడి పంటలతోని అష్టైశ్వర్యాలతోని ఆమె తరపున త్యాగం చేసినందుకు అందరూ బుద్ధిగా రావాలని మనసారా అమ్మవారిని కోరుకుంటున్నారు. మనకి చాలా మంది ఇచ్చారండి, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈసారి లేడీస్ కూడా చాలా మంది వచ్చారు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మా ఈసీ మెంబర్స్ కూడా ఒక 4 రోజుల ముందు నుంచి మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం బిజీగా నడవడానికి ప్రతి ఒక్కటి పూజ సామాన్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, క్యాటరింగ్ దగ్గర నుంచి మొత్తం మేము కోఆర్డినేట్ చేసుకుంటూ లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేసి ఒకే కార్యక్రమానికి ఈసీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఇక్కడ మేము అందరం ఒక దగ్గర అమ్మవారి ఆత్మార్పణ జరుపుకున్నాము. ఇక్కడికి చక్కగా వచ్చి మాకు అందరు సహకారాలు అందించిన లేడీస్ కి అందరికీ చాలా థ్యాంక్స్. మంచిగా అభిషేకం కూడా చేసుకున్నాము, అందరు సహకరించారు, చాలా మంచిగా జరిగింది. జై వాసవి, జై జై వాసవి మాతా సేవా సమితికి అన్నిటికీ ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై. ఇలాంటి మంచి మనిషి అభివృద్ధి కార్యక్రమాలు అందరి సహాయ సహకారాలు ఇవ్వాలని ఇస్తున్నారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇలాగే ఏర్పాటు చేస్తూ ఇంకా తీరాన్ని ముందుగా పెద్దగా చేయాలని కోరుతూ నాకు అవసరం సత్యస్వామికి నమస్కరిస్తూ కార్పొరేటర్ మన వైశ్య ముద్దుపేట శ్రీ రంగా నరసింహగుప్త గారు, ఈ కొత్తపేట కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరన్న గారి ధీరజ్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, ఈరోజు మీరు ముఖ్య అతిథిగా వచ్చి మీ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేశారు. వారికి మా ధన్యవాదాలు. కన్నబాయ్ ఇట్లా పిలిచిండు, శేఖర్ బాయ్ పిలవగానే వచ్చిన, కానీ ఇంత పెద్ద ఎత్తున అయితే నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను, చాలా మంచిగా ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళంతా చాలా మటుకు నాకు పాత వాళ్ళు. నేను అనుకున్న ఇంత మంచి అవుతుంది అనుకోలేదు. అన్నగారు ఎవరైతే ఇంత మంచి ఉన్నారో చతుర్భుజివి నీవేనమ్మ, చంద్రవదన నీవేనమ్మ, అభయమిచ్చు నీదు హస్తం, అద్భుతమౌ అమృత కలశం చిలుకతో. అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ వాసవి మాత సేవా సమితి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వారు నిర్వహించిన కార్యక్రమానికి గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను కూడా చాలా కార్యక్రమాలన్నీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మా కమిటీ సభ్యులు అధ్యక్షులు గుండా రామకోటేశ్వర, ఉపాధ్యక్షులు పబ్బా కృష్ణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి మూట్కూరు రమేష్ గారు, సంయుక్త కార్యదర్శి కొండూరు వెంకటరమణ గారు, మారన్ నగేష్ గారు, కోశాధికారి వీసంశెట్టి మురళీశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి గుండా చంద్రశేఖరు, పోలా వంశీకృష్ణ గారు, నల్లపాటి కళ్యాణ గుప్తా, సాంస్కృతిక కార్యదర్శి మహంకాళి మల్లికార్జున గుప్తా, అతిమాముల ప్రేమ్ కుమారు, కారంశెట్టి నవీన్ కుమార్, సలహాదారులు వనపర్తి మురళి గారు, శ్రీ వాసానారాయణ గారు, కార్యవర్గ సభ్యులు ఆయన శ్రీ ఇరుకుల్ల విశ్వేశ్వర గుప్తా, మంచాన చరణ్ కుమార్ గారు, సామా శ్రీనివాస్ గారు, బానూరి శ్రీనివాస గారు,
గార్లపల్లి రమేష్ గారు, రేపాల సుధాకర్ గారు అందరం కలిసి, గట్టు పురుషోత్తం గుప్తా అందరం కలిసి ఆత్మర్పణం దగ్గరుండి అందరం కలిసి మెలిసి అందరం చేసిన ఈ విధంగా కార్యక్రమానికి కనీసం 600 మంది, ఆ లేడీస్ అయితే ఏంది, జెంట్స్ అయితే ఏంది వచ్చిన ఈ కార్యక్రమానికి అందరం తలా ఒక చెయ్యి, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరూ మా ఈసీ దమ్మలు చేసింది, మా కమిటీ సభ్యులు అందరూ కష్టపడ్డారు. అందరం ప్రతి ఒక్కరు తలా ఒక పేరు చెప్పడం అంటే ధన్యవాదాలు చెప్పొచ్చు, కానీ ఇది అమ్మవారు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా మంచిగా అన్ని సవ్యంగా జరిగినాయి. వాసవి మాత మన కులదేవత 102 గోత్రాలన్నీ అమ్మవారిది ఆత్మార్పణం అనే అగ్నిగుండంలో దిగినాయి కాబట్టి 102 గోత్ర దంపతులంతా దిగినాయి కాబట్టి ఆ సందర్భంగా నా బాధ అనుకోండి ఏమైనా అనుకోండి ఆ కార్యక్రమం గురించి ఈ విధంగా చేసినాం. మన వయసులో ఒకదానికే కాదు, ఒక గుడి కట్టాలన్నా, ఒక బడి చేయాలన్నా, ఒక విద్యా సంస్థలు నడిపి 6 వయసు అన్నిటికీ ముందుంటారు. మరియు మళ్ళీ తర్వాత రాజకీయ రంగంలో కూడా అందరూ ఈ కార్యక్రమంలో మొత్తం దిగుతున్నారు. ఇంత కొద్ది మంది కాదు, మన బొగ్గారపు దయానంద్ గారు అయితే ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా అయితే, తర్వాత మా కార్పొరేటర్ రంగనరసింహ గుప్తా, మా కొత్తపేట కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ గారు, మళ్ళీ ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. అందరూ ఆశీర్వదించారు మన అమ్మవారిని. అందరూ అమ్మవారికి ఆశీర్వదించి తీసుకుని పంచామృతం కూడా చేసి ఈ కార్యక్రమం అన్ని మంచిగా దివ్యంగా చేసిండ్రు. ఈ లేడీస్ కూడా వాళ్ళు కూడా అందరు కష్టపడి చేసిండ్రు. ఈ విధంగా ఇంతవరకు ఎప్పుడు ఇంతమంది మేము కూడా అనుకోలేదు వస్తారని. 600 మందితో వచ్చి ఈ కార్యక్రమం జాగ్రత్తగా మంచిగా సభ్యంగా చేసినందుకు ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు. మా గుండా చంద్రశేఖర్ అనుకోండి, జర్నలిస్టు ఎవరు తగ్గట్టుగా వాళ్ళు, మా మోత్కు రమేష్ అనుకోండి, మోత్కు రమేష్ గారు బాగా కష్టపడరు. వీరు వారు అనే కాదు, ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పడం బాగుండదు. అందరం కష్టపడ్డాం. లేడీస్ కూడా చాలా కష్టపడ్డారు. విజయవంతమైన కారణానికి మన గట్టు పురుషోత్తం గుప్తా కూడా చాలా భోజనాలు ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. ఆయన చేసిన ఎందుకంటే అందరూ చాలా మంది అడిగిన భోజనాలు ఎలా ఉన్నాయి ఏంటంటే అందరూ బాగుందన్నారు. అంటే మన కమ్యూనిటీకి ఉప్పు కారం చేసిండ్రు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గట్టు జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి సేవా సమితి యొక్క కార్యక్రమం ఇది ప్రథమంగా చేస్తున్నాం అనుకోండి. ఈ యొక్క ఈ ఆత్మ సందర్భంగా దాదాపు 600 మందితోని ఒక ఘనంగా ఆత్మ యొక్క కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేశాము. దీనికి ముఖ్య ఆకర్షణగా అందరూ మన ఒక వయసులలో ప్రముఖులు ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు, కార్పొరేటర్లు, జాతీయ స్థాయి లీడర్లు కూడా కార్యక్రమాన్ని చూసి ముగ్ధులయ్యారు. వారు వచ్చినందుకు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విధంగా ఈ యొక్క వాసవి సేవా సమితి యొక్క ఆరోగ్యం కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము. ఒక ముందు ప్రణాళిక వేసుకొని ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి అనుకొని ఆ విధంగా మనము డివైడ్ చేసుకొని ఒక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయం చేశాము. ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక మెస్ విషయంలో అయితేనేమి ఆ విధంగా ఇప్పుడు మన మోత్కూరు చాలా కృషి చేశారు. వారికి మన ఈ సంఘం తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మన ఈ యొక్క మెస్ అందరూ మెచ్చే విధంగా దీన్ని మనం ఆర్డర్లు ఇవ్వడమే కాదు, అది చేసి రుచికరంగా చేసినటువంటి మన గట్టు పురుషోత్తం గారికి మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అందరూ ఒకే విధంగా మన కొండూరు వెంకటరమణ అయితే వాళ్ళ యొక్క ఒక దగ్గరికి వెళ్ళి మనం అది మన గట్టు పురుషోత్తం గారు మీకు మెస్సు అది ఒకసారి టేస్ట్ చేయండి వెళ్ళి మేము టేస్ట్ చేసి చూసి మనం అట్లా ఇచ్చినాము. ఆ విధంగా అందరూ మెచ్చే విధంగా మన యొక్క ఫుడ్ అరేంజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా కొండూరు వెంకటరమణ గారు ఈ యొక్క దీనికి కూడా అందరూ ఒక డివిజన్ చేసిన మారం నాగేష్ గారు, వంశీకృష్ణ, అందరూ మా ప్రేమన్న, విశ్వేశ్వర గుప్తా అందరి సహకారంతో మన అందరం కూడా కలిసి కూడా సామాజ్ శ్రీనివాస్ గారు అందరూ మన రమేష్ గారు మనము ఏది ఉన్నా లేకున్నా కానీ కోశాధికారులు లేకపోతే మనం ఏ విధంగా మనము డబ్బులు ఫండ్ రిలీజ్ కావు. ఏ విధంగా ఎప్పుడు రిలీజ్ చేయాలో ఆ విధంగా రిలీజ్ చేసి డబ్బును ఒక కట్టుదిట్టంగా మనం వ్యవహరించారు మన మురళీశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు. అన్ని నాణ్యమైన సరుకులు మన వైశ్య మాత కోసం నాణ్యమైన సరుకులు అందజేసి ఒక వాటర్ అనుకోండి కార్డు ఇవన్నీ అందజేసినటువంటి మల్లికార్జున గుప్తా గారికి కూడా ఈ సందర్భంగా మేము అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము. అందరికి కూడా ధన్యవాదాలు. ఇంకా రాబోయే కాలంలో కూడా జయంతి ఉత్సవాలు వస్తున్నాయి. ఇంకా రాబోయే కార్యక్రమాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం విజయవంతంగా జరుపుకున్నాం.
ఇదే ఐక్యత ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక కమిటీకి ధన్యవాదాలు తెలుపుతుంది. జై వాసవి.